ప్రజలకు స్ఫూర్తి అందించిన గొప్ప నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అన్నారు తెలంగాణ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు. ఉచిత విద్యుత్తో ప్రతి రైతు వైఎస్ఆర్ను స్మరించుకుంటున్నారన్నారు. రాజశేఖర్ రెడ్డి గొప్ప ఆలోచనల్లో హైదరాబాద్ మెట్రో ఒకటని, ఆయన ఆలోచన స్ఫూర్తిని ముందుకు తీసుకువెళ్తున్నామన్నారు. గాంధీ భవన్లో నిర్వహించిన వైఎస్ఆర్ జయంతి వేడుకల్లో మంత్రులు వివేక్, అజారుద్దీన్, సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావుతో కలిసి పాల్గొన్నారు శ్రీధర్ బాబు. రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి నివాళులు అర్పించి దుస్తులు పంపిణీ చేశారు కాంగ్రెస్ నేతలు. స్ఫూర్తిని అందించిన గొప్ప రాజకీయ నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. కేవలం రాజకీయ నాయకుడు గారు పరిపాలనకు సంబంధించిన అంశం విషయంలో ప్రజలకు అనుకున్న మాట ఇచ్చిన మేరకు ముందుకు నడిచిన ఆ నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మాకు వారికి ప్రత్యేకంగా మరి వ్యక్తిగత అనుబంధంతో పాటు వారి మాటలో ఇచ్చిన మాటపై నిలబెట్టుకోవాలని ఇచ్చిన ఆలోచన మేరకు ఈ రోజు వరకు కూడా ఆనాడు మేము యువకులుగా ఉండి నేర్చుకున్న ప్రతి అంశం కూడా ఈరోజు రాజకీయంలో ఆచరణలో పెట్టే కార్యక్రమం వారి స్ఫూర్తి. ప్రజలే కేంద్ర బిందువుగా ఉండే పాలనే నిజమైన పరిపాలన అని నిరూపించిన నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అన్నారు తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రాజకీయాన్ని అధికారికంగా కాకుండా ప్రజల జీవితాల్లో వెలుగులు నింపే బాధ్యతగా నిర్వహించిన నాయకుడు వైఎస్ఆర్ అని ట్వీట్ చేశారు. వైఎస్ఆర్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లటం మనందరి బాధ్యత అని పిలుపునిచ్చారు కోమటిరెడ్డి. తెలుగు రాష్ట్రాల్లో దివంగత మహానేత డాక్టర్ వైఎస్ఆర్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ప్రజల కష్టసుఖాలను స్వయంగా తెలుసుకుంటూ వారి అవసరాలకు అనుగుణంగా సంక్షేమ కార్యక్రమాలను రూపొందించి అమలు చేయటంలో ఆయన చూపిన నిబద్ధతను అత్యంత సమీపం నుంచి చూసే అవకాశం తనకు దక్కిందన్నారు. పేద మధ్యతరగతి కుటుంబాలకు మెరుగైన వైద్య సేవలను అందుబాటులోకి తీసుకువచ్చిన ఘనత వైఎస్ఆర్కే దక్కుతుందని మంత్రి తెలిపారు. ప్రతి పౌరునికి నాణ్యమైన వైద్య సేవలు అందాలనే లక్ష్యంతో వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ 108 అంబులెన్స్ సేవలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు మంత్రి దామోదర. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా తెలంగాణ మంత్రి కొండా సురేఖ సోషల్ మీడియా వేదికగా ఘన నివాళులు అర్పించారు. సంక్షేమ పాలనకు చిరునామాగా నిలిచిన మహానేత వైఎస్ఆర్కు ఇవే మా నివాళులు అంటూ ట్వీట్ చేశారు. ప్రజల కష్ట సుఖాలను తనవిగా భావించిన ప్రజానాయకుడు డాక్టర్ వైఎస్ఆర్ అని, రైతు, పేద, విద్యార్థి, మహిళా, కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా వైఎస్ఆర్ పాలన సాగించారని గుర్తు చేశారు మంత్రి కొండా సురేఖ. ప్రజల హృదయాల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించిన మహానేత డాక్టర్ వైఎస్ఆర్ అన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.